ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద రామాయణ హూ ఫాట్ విత్ రావణ వెన్ హీ వాస్ క్యారింగ్ అవే సీత. శ్రీమద్ రామాయణంలో రావణుడు సీతను అపహరించుకొని వెళ్తున్నప్పుడు అతనితో పోరాడింది ఎవరు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి రామ, లక్ష్మణ, జటాయు, సంపాతి. సమాధానం జటాయు. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే రావణుడు సీతను అపహరించుకొని వెళ్తూ ఉంటాడు. సీత రామ రామ అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది. అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినపడ్డాయి. చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటబడ్డాడు. జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్ళను నరికివేశాడు. నేలపై కూలాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది. రావణుడితో సీతను అపహరించుకు వెళ్తున్నప్పుడు పోరాడింది ఎవరు? జటాయువు. మనం శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 14వ సర్గలో పరిశీలిస్తే జటాయువును రామలక్ష్మణులు సీత మొదటిసారిగా కలుసుకోవడం అనే వృత్తాంతం ఉంటుంది. దాన్ని పరిశీలిద్దాం. రాముడు, సీత లక్ష్మణులతో సహా పంచవటికి వెళ్తున్నారు. దారిలో వారికి ఒక వటవృక్షం మీద పెద్ద ఆకారం కల పక్షి కనపడింది. ఆ అరణ్యంలో కామరూపులైన రాక్షసులు నివసిస్తుంటారని విని ఉన్నాడు శ్రీరాముడు. అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలిచాడు రాముడు. నీవు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగాడు రాముడు. రామా, నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుని కుమారుడు అయిన రాముడివి. నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు అని అన్నాడు. తన తండ్రికి మిత్రుడైన వాడు తనకు గౌరవింపతగ్గవాడు అని అనుకున్నాడు రాముడు. ఆ పక్షికి అభివాదం చేశాడు. ఆ పక్షి రామునితో ఇలా పలికింది. రామా, నీకు పూర్వం ఎంతమంది ప్రజాపతులున్నారో వారి గురించి చెప్తాను, శ్రద్ధగా విను. శ్రీరాములు వారికి ప్రజాపతుల గురించి తెలియచేసింది ఎవరు? జటాయు. ప్రజాపతుల్లో ప్రథముడు కర్దముడు. అతని తరువాత వాడు విక్రీతుడు. ఆ తరువాత శేషుడు. అతని తరువాత సంశ్రయుడు, స్థానువు, మరీచి, అత్రి, క్రతువు, పులుస్సుడు, అంగీరసుడు, ప్రచేతసుడు, పులూహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు. ఆఖరివాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు అరిష్టనేమి అనే పేరు కూడా ఉంది. నీకు చెప్పానే దక్షుడని. ఆయనకు 60 మంది కుమార్తెలు. వారిలో అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధావస, మను, అనల అనే 8 మంది కన్యలను కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నారు. కశ్యపుడు తన భార్యలతో, మీరందరూ నాతో సమానమైన ముల్లోకాలను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి అని కోరాడు. వారిలో అదితి, దితి, కాళిక అనేవారు మాత్రము కశ్యపుని మాట మన్నించారు. మిగిలిన వారు ఆయన మాట మీద మనస్సు పెట్టలేదు. కశ్యపుని కోరిక ప్రకారం అదితికి 12 మంది ఆదిత్యులు, 12 ఆదిత్యులు, 8 మంది వసువులు, అష్టావసులు. అందులో ఆఖరి వసువే శాప కారణంగా గంగాదేవికి
భీష్ముడిగా పుట్టారు. మహాభారత కథకు మూల పురుషుడు అయ్యారు. 11 మంది రుద్రులు, 2 అశ్వినులు, మొత్తం 33 దేవతలు పుట్టారు. ఎవరికి? అదితికి. దేవతల తల్లి ఎవరు? అదితి. కశ్యపునికి దితియందు దైత్యులు జన్మించారు. వారందరూ ఈ భూమికి అధిపతులయ్యారు. పూర్వము ఈ భూమి అంతా దైత్యుల ఆధీనంలో ఉండేది. కశ్యపునకు ధనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు. కాళి అనే భార్యకు నరకుడు, కాలకుడు అనే పుత్రులు జన్మించారు. తామ్ర అనే భార్య క్రౌంచి, భాషి, శేని, ధృతరాష్ట్రి, సుఖి అనే ఆడపిల్లలకు జన్మించింది. ఇవన్నీ పక్షి జాతుల పేర్లు. ఆ తరువాత క్రౌంచుకి ఉలూకములు, గుడ్లగూబలు, బాసి అనే కూతురు భాష పక్షులకు జన్మనిచ్చింది. శేణి అనే కూతురుకు శేనములు పుట్టాయి. ధృతరాష్ట్రికి రకరకాలైన హంసజాతులు, చక్రవాక పక్షులు జన్మించాయి. ఈ ప్రకారంగా పక్షి జాతి అభివృద్ధి చెందింది. సుఖి అనే కూతురుకు నత అనే కుమారుడు కలిగాడు. నతకు వినత అనే కూతురు పుట్టింది. కశ్యపునకు క్రోధవశ అనే భార్య ద్వారా మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురష, కద్రువ అనే 10 మంది పుత్రుకులు జన్మించారు. మృగి సంతానము లేళ్ళు, దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, చామరి మృగములు, ఇంకా ఇతర మృగములు మృగమంద సంతానం. హరికి సింహములు, వానరములు పుట్టాయి. భద్రమదముకు ఇరావతి అనే కూతురు పుట్టింది. ఇరావతికి ఐరావతము పుట్టింది. మాతంగికి ఏనుగు జాతి జన్మించింది. శార్దూలి అనే కూతురికి పెద్ద పులులు, కొండముచ్చులు జన్మించాయి. శ్వేతకు దిగ్గజములు జన్మించాయి. సురభి, రోహిణి, గంధర్వి అనే 2 కూతుళ్లకు జన్మనిచ్చింది. రోహిణికి గోవులు, గోసంతతి, గాంధర్వికి అశ్వజాతి, సురసకు 2 తలలు అంతకన్నా ఎక్కువ తలల పాములు, కద్రువుకు ఒక్కొక్క పడగ ఉన్న పాములు జన్మించాయి. మనువుకు మానవులు జన్మించారు. ఆ మానవులు వారి వారి గుణములు బట్టి, చేసే వృత్తులను బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించబడ్డారు. అసలు మంచి మంచి ఫలములను ఇచ్చు వృక్షజాతికి జన్మించింది. రామ, నీకు పక్షి జాతులకు జన్మనిచ్చిన వినత, నాగులకు జన్మనిచ్చిన కద్రువు గురించి చెప్తాను విన. వినత సుఖికి మనవరాలు. కద్రువ సురసకు సోదరి. కద్రువుకు ఆదిశేషుడు కుమారుడుగా పుట్టారు. వినతకు గరుడు, అరుణుడు అనే పుత్రులు జన్మించారు. గరుత్మంతుల వారు విష్ణువుకి వాహనమవుతారు. అరుణుడికి కాళ్ళు లేకపోవడం వల్ల సూర్యునికి రథముకు సారథి అయ్యారు. అరుణ్ణే అనురుడు అంటారు. అంటే ఉరువులు లేనివారు, తొడలు లేనివారు అరుణుడు. ఆ అరుణుడికి 2 కుమారులు. నేను అంటే జటాయువు, సంపాతి. నా పేరు జటాయువు. జటాయువు తండ్రి గారి పేరేంటి? అరుణుడు. అరుణుడు ఎవరు? సూర్యుడికి రథసారథి. జటాయు యొక్క అన్నగారి పేరేంటి? సంపాతి. నేను స్నేని జాతికి చెందిన వాడిని. ఇది నా జన్మ వృత్తాంతం. రామ, ఈ వనమంతా నాకు బాగా తెలుసు. నీకు ఇష్టమైతే నేను నీకు ఏదైనా సాయం కావాల్సి వస్తే చేస్తాను. నీకు సహాయకుడిగా ఉంటాను. ఈ అడవిలో అనేక క్రూర మృగములు, నరమాంస భక్షకులైన రాక్షసులు ఉన్నారు. నీవు కోరితే మీరు ఇంట లేనప్పుడు సీత రక్షణ బాధ్యతను నేను వహిస్తాను అని అన్నారు. జటాయువు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నాడు రాముడు. జటాయువును చూచి,
తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రికి మారుగా జటాయువును పూజించాడు శ్రీరాముడు. తరువాత జటాయు పంచవటికి మార్గం చూపించారు. జటాయుతో కలిసి రాముడు, లక్ష్మణుడు, సీత సహా పంచవటికి వెళ్ళడం జరిగింది. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 14వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.